ఆయన రాధాకృష్ణ గారు ఏం మాట్లాడాడు? ఆ విషయం గురించి మాట్లాడే దమ్ము లేదా? ఆ విషయం గురించి పోరాడు. రాధాకృష్ణని తిట్టు 4 మాటలు. మధ్యలో ఏళ్ళేమో వచ్చారు, టీడీపీ వాళ్ళు ఎందుకు వచ్చారు? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారు. కొన్నవేంది? పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇచ్చాడు, బ్రహ్మాండంగా బాగుంది. ఈ పనికి మాల కంపు బ్యాచ్ వచ్చి జగన్ గారు పరువు తీశారు కదన్న, పేరు తీసేశారు కదన్న. ట్రాఫిక్ అంతా ఎటు వెళ్ళింది? సోషల్ మీడియాలో జగన్ గారు మాట్లాడినప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉంది. ఈ గొప్ప మంది వచ్చి మాట్లాడేపటికి ట్రాఫిక్ ఎటు వెళ్ళింది? అలా మాట్లాడచ్చా? మరి అదే బాధ, మా బాధ కూడా అదే. సరైన రాజకీయ నాయకుల్ని మేపట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, సరైన వాళ్ళని పార్టీలో ఉంచట్లేదు. ఇలాంటి పనికి మాలను బయటికి తోలేస్తే రాజకీయం అనేది బాగుండిద్ది, సమస్యల గురించి పోరాడతారు. గుంటూరు కారం ఆయనకి పడింది, గొడ్డుగారం అనేది ఇంకా పళ్ళ. మా ఎంపీ గారు గొడ్డుగారం చూపిలా, 24 గంటలు కారమే చూపించాడు. గొడ్డుగారం ఎట్టా చూడాలి అని ఆశపడుతున్నాడు. అది ఆయనకి చూపిస్తారు కంపల్సరిగా. ఆ లిస్టులోకి ఈయన గారు కూడా చేరింది కాబట్టి ఇప్పుడు సిబిఐ నోటీసులు అన్నీ వచ్చాయి. మనం ఏమైనా మంచి పనులు చేసామా? దేశ చరిత్రలో అన్న, రాజకీయ చరిత్రలో అన్న, మంత్రులుగా చేసిన వాళ్ళు ఓడిపోయిన చరిత్ర లేదన్న. ఎమ్మెల్యేగా తీ లిస్టు, రాజకీయ లిస్టుది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో తీ. మంత్రిగా చేశారంటే ఓడిపోయిన చరిత్ర లేదన్న. ఈ పనికి మాలిన వాళ్ళు తప్ప వైసీపీ పేరు పరువు తీసేశారన్న. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోవాలి, బయటికి రావాలి, ఇలాంటి వాళ్ళని పక్కన పడేయాలి. 100 మంది ఎమ్మెల్యేలు ఉంటారన్నా, మాట్లాడుతున్నారు ఎవరైనా వచ్చే? 100 మంది ఎమ్మెల్యేలు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో. ఎవరైనా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎన్నో ఉన్నాయి మాట్లాడాల్సిన సమస్యలు. ఆంధ్ర గురించి మాట్లాడాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఉచిత పథకాలే మొత్తం అమలు అవ్వట్లేదు కదా. 6 హామీలు ఇచ్చారు, అమలు అవుతున్నాయా? నువ్వు అదేమంటే అసెంబ్లీకి రావట్లేదు. మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఈ పనికి మన కంపు మంద బాబా అంటున్నారు. సరేగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు సమస్య వచ్చిందన్న, రాధాకృష్ణ గారు ఏదో అన్నారు, దాని గురించి మాట్లాడి గట్టిగా రాధాకృష్ణ గారిని వేసుకో, బాగుండిద్ది. అంతేగాని అనమల ఎవరో చేపించారు, చంద్రబాబు నాయుడు గారు ఆవిడ చేపించింది, పవన్ కళ్యాణ్ గారు ఆవిడ చేపించింది, ఏం మాటలయ్యి? మాట్లాడే మాటలన్నది ఏమనాలి? డైమండ్ రాని. అందుకే నీకు ఎందుకు పేర్లు వచ్చినాయా ఏందనేది అర్థం కాలే. దీని గురించి ఈనాడు రామోజీ గారు లేకపోతే నువ్వు ఉండవా? నీ బతుకుందా? నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు వైఎస్ని తిట్టావు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డిని బండబూతులు తిట్టావు. ఎంత మంచి మనిషి ఆయన్ని తిట్టావు. మన జగన్ గారికి దయలేక నిన్ను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మళ్ళీ కులం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు కులం గురించి మాట్లాడేంత అర్హత నీకుందా? నీకు రెడ్డి అంటే ఏందో తెలుసా? రెడ్డి జాతి అంటే ఏందో తెలుసా? రెడ్డికి ఎంత విలువ ఉందో తెలుసా? నీలాంటి పనికి మాలిన ఆ జాతిలో పడటం వల్ల ఆ జాతికే విలువ పోతుంది అనేది నువ్వు ఇప్పటికైనా తెలుసుకుని మాట్లాడితే బాగుండిద్దని రోజా గారిని కోరుకుంటున్నాను. నేను అంటుంది అదే కదమ్మా, చదువు సంస్కారం ఉంది కాబట్టి అంత స్కాములు చేసింది. మొత్తం బయటకు వస్తాయి, తొందర ఏముంది? మాట విధానం ఉండాలమ్మా. ఇప్పుడు రాధాకృష్ణ గారి గురించి తిట్టు, ఆయన ఛానల్ గురించి రాసిన రిపోర్టర్లను తిట్టు నువ్వు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఆవిడేం చేసింది, పవన్ కళ్యాణ్ గారు ఆవిడేం చేసింది, వాళ్ళ పేర్లు ఎందుకు ఎత్తావు నువ్వు? నీకేం హక్కు ఉంది? సొసైటీలో ఒక విలువ ఉందమ్మా ఆడవాళ్ళకి. మరి అట్లాంటి విలువను పాడు చేస్తుంది నువ్వే కదా. మరి నిన్నేమనాలి మేము? నిన్ను ఏమనాలి? నిన్న జగన్ గారు వచ్చారు, రాధాకృష్ణ గారికి చూపిస్తానన్నాడు, ప్రతి పోలీస్ స్టేషన్ తిట్టినాడు, మంచిగా మాట్లాడాడు, అందరు నవ్వుకున్నారు, సరే పర్వాలేదని. ఈ గబ్బు మొహం ఏమొచ్చింది? బయటకు వచ్చి ఏదో ఆడాల సంగతి ఎందుకు ఎత్తింది? మీడియా మొత్తం మారిపోయింది. అదేమంటే ఎల్లో మీడియా. మరి నువ్వు మాట్లాడే మాటలు ఎల్లో మీడియాలో బతక ఏం చేస్తారు? నువ్వు మాట్లాడే విధానం అనేది సరిగ్గా మరి నీలాంటి మేధావులు మళ్ళీ పెద్ద అగ్ర మేధావులు పరమ చండాలం చేస్తున్నారు. మా వైసీపీ పార్టీని నాశనం చేస్తుంది ఈ బిత్తర బ్యాచ్. ఈ బిత్తర బ్యాచ్ని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తరిమేస్తే మిగతా 100 మంది ఓడిపోయినా గెలిచినా ఉండారు చూసే ఎమ్మెల్యేలు, వాళ్ళు బాగుపడతారు, సంస్కృతి రాజకీయం నేర్చుకుంటారు, నాయకుడు లక్షణాలు నేర్చుకుంటారు అని మేము కోరుకుంటున్నాం.